హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 1, 2022 నాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి జూలై 1 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికన్నా ముందు మరి జూలై 1 ఇంపార్టెన్స్ ఏముంది? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జూలై 1. సో జూలై 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ద ఫౌండేషన్ డే ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే జూలై 1 అండి. సో మరి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పేరు, ఇంపీరియల్ బ్యాంక్ అనే పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1955 జూలై 1న మారడం జరిగింది. అందుకోసమే జూలై 1ని మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. సో దినేష్ కుమార్ ఖరే ప్రజెంట్ ఎస్బీఐకి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇదే రోజున జాతీయ వైద్యుల దినోత్సవం కూడా జరుపుకుంటామండి. మరి నేషనల్ డాక్టర్స్ డే కూడా జరుపుకుంటాం. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా జూలై 1న జరుపుకుంటాం. సో మరి జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. సో మరి జాతీయ వైద్యుల దినోత్సవం జూలై 1 బీసీ రాయ్ జయంతి అనమాట. డాక్టర్ బిమన్ చంద్ర రాయ్ జయంతిని సో మనం జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. తర్వాత ఇదే జూలై 1ని మనం జాతీయ జిఎస్టీ దినోత్సవం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సో జిఎస్టీ దినోత్సవం కూడా జరుపుకుంటాం మనం జాతీయ స్థాయిలో. కారణం ఏంటంటే 2017 జూలై 1 నుండి సో దేశంలో మరి జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో మరి దేశంలో అందుకోసమే జూలై 1ని జాతీయ జిఎస్టీ దినోత్సవం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మరి ఈసారి జూలై సంబంధించినటువంటి జిఎస్టీ దినోత్సవం సందర్భంగా చెప్పుకోవాల్సింది, ఇటీవల మరి 47వ జిఎస్టీ సమావేశం అనేది చండీగఢ్లో జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో జూన్ 2022లో జిఎస్టీ సమావేశం ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్లో నిర్వహించడం అనేది జరిగింది. జూన్ 29, 2022న 47వ జిఎస్టీ సమావేశానికి వేదికగా నిలిచిన నగరం చండీగఢ్. దీనికి నేతృత్వం వహించిన వారు జాతీయ జిఎస్టీ మండలి చైర్మన్ అయినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూస్ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే, సో మనకి మహారాష్ట్ర సీఎంగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే, సో ఏక్నాథ్ షిండే, శివసేన తిరుగుబాటు నేత అయినటువంటి ఏక్నాథ్ షిండే సో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న జూన్ 30న. సో మరి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే సో మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఉద్ధవ్ ఠాకరే పైన తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఉద్ధవ్ ఠాకరే రాజీనామా చేసిన దరిమిలా, అంతేకాకుండా గత 10 రోజుల నుండి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అయితే సో ఇక్కడ ఆశ్చర్యకరమైన రీతిలో ఇక్కడ గమనించినట్లయితే యాక్చువల్గా బీజేపీ పార్టీకి చెందిన వారు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. కానీ అనూహ్యంగా సో మరి బీజేపీ తీసుకున్న నిర్ణయం చేత సో ఇక్కడ ఏక్నాథ్ షిండే, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మరి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా, అంటే ఉద్ధవ్ ఠాకరే రాజీనామా అనంతరం షిండే వర్గీయులలో కలిసి భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన సో అనేక మలుపుల మధ్య సో చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అనేది జరిగిందండి. సో మరి జూలై 1 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కూడా సో మరి పల్చటి ప్లాస్టిక్ పైన నిషేధాన్ని విధిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. సో మరి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ను కూడా తీసుకొచ్చిందనమాట. ఎలాంటి దేనిపైన ఎవరి నిషేధం ఎవరైతే ఉల్లంఘన చేస్తారో వాటిపైన ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సో PCB అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే పేరుతో కూడా ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ యాప్ తీసుకొచ్చింది. మన నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఏవి అన్నప్పుడు ఇక్కడ జూలై 1, 2022 నుండి దేశవ్యాప్తంగా కూడా సో దీన్ని బ్యాన్ చేయబోతున్నారు. మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ సో మరి ఇక్కడ పుల్లలతో కూడి ఉన్నటువంటి ప్లాస్టిక్తో కూడినటువంటి ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్లు, పిప్పర్మెంట్లకు వాడే పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మకోలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, పోర్కులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్ వంటి పల్చటి ఆహ్వాన పత్రాలు,
సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు మొదలైనవి ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేసి వాటినన్నింటినీ కూడా ఈరోజు జూలై 1, 2022 నుండి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతున్నారు అన్నమాట. కాబట్టి ఆ సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిందే ఉన్నటువంటి మరొక న్యూస్ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ మరో అంశాన్ని మనం గమనించినట్లయితే మహారాష్ట్రకి నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులయ్యారు. మరి మహారాష్ట్ర ప్రజెంట్ అయితే గవర్నర్గా పనిచేస్తున్న వారు భగత్ సింగ్ కోశ్యారి పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. మనం రీసెంట్గా మనం చూసాం ఏంటంటే రీసెంట్గా మనకు టీహబ్ 2 అంటే టీహబ్ 2.0ని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో రెండవ టీహబ్ని మనం టీహబ్ 2.0గా పిలుస్తాం. మరి 2.0ని హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ హబ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. అయితే ఈ నెక్స్ట్ ఇన్ అంకుర సంస్థ ఆవిష్కరణ జరిగింది. అంటే టీహబ్లో తొలిసారిగా ఒక స్టార్టప్ అనేది దానికి ఒకటి అక్కడ అప్రూవ్ చేయడం జరిగింది. స్టార్టప్ పేరు ఏం పేరు టీహబ్ 2.0 ద్వారా ప్రారంభించబడ్డటువంటి తొలి అంకుర సంస్థగా నెక్స్ట్ ఇన్ అనేది గుర్తించబడింది. మరి అక్కడ సామాజిక మాధ్యమం వేదికగా ఇక్కడ టీహబ్ల ద్వారా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్న వారు తమ ఆలోచనలను పదును పెట్టి నగరానికి చెందినటువంటి 5 టీనేజర్లు విద్యార్థులకు పారిశ్రామిక పరంగా సహకారం అందించే నెక్స్ట్ ఇన్ అనే అంకుర సంస్థను స్థాపించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి విషయాన్ని టీహబ్ CEO అయినటువంటి మహంకాళి శ్రీనివాసరావు గారు దీన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. దాన్ని ఆవిష్కరించడం, దాన్ని చెప్పడం జరిగింది. మరి నగరానికి చెందినటువంటి వివిధ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్నటువంటి హర్షవర్ధన్, ఆయుష్ శ్రీవాత్సవ, అన్విత, వేదాంతనాథ్, కార్తిక్ వీళ్ళందరూ కలిసి కూడా ఇక్కడ ఏంటంటే ఒక సామాజిక మాధ్యమంలో లింక్డ్ఇన్ అనే ఒక సామాజిక మాధ్యమంలో వీరు పరిచయమై వాళ్ళ ఒక ఆలోచనలకు ఆ విధంగా చేసి ఆ సంస్థ యువ పారిశ్రామికవేత్తలకి నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందిస్తుంది అనమాట. వ్యాపార సవాళ్ళ పరిష్కారంలో సహకారం అందించే నెక్స్ట్ ఇన్ అంకుర సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అడగడానికి ఉంటుంది రెండవ టీహబ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డ టీహబ్ 2.0 ద్వారా ఆవిష్కరించబడ్డ, అప్రూవ్ చేయబడ్డ, ఆమోదించబడ్డ, ప్రారంభించబడ్డ అంకుర పరిశ్రమ ఏది అన్నప్పుడు తొలి అంకుర పరిశ్రమ ఏది అన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇన్ అండి. ఈ సంబంధించిన విషయమని ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ప్రజెంట్ అయితే టీహబ్ 2.0 లేదా టీహబ్ మొత్తాన్ని కూడా 2 టీహబ్లో కూడా COగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారైతే మహంకాళి శ్రీనివాసరావు. టీహబ్లో ఏం తెలియజేస్తుందని టెక్నాలజీ అని చెప్పేసి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మొదటి టీహబ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి టీహబ్ అనేది హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి IIIT క్యాంపస్లో ఉండగా రెండవ టీహబ్ అనేది రాయదుర్గంలోని ది నాలెడ్జ్ హబ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నెక్స్ట్ అండి మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఏఎస్ రాజన్ అండి. మరి ఏఎస్ రాజన్ మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ జాతీయ అకాడమీకి సంచాలకుడిగా ఏఎస్ రాజన్ గురువారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇది మనకి ఇక్కడ ఈ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎందుకోసం అంటే ఇక్కడ ఎవరైతే NDRF అంటే ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి అతుల్ కార్వర్ ఎవరైతే ఉన్నారో మరి ఈ అతుల్ కార్వర్ అనేవారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా ట్రాన్స్ఫర్ కావడం చేత ఈ నియామకం అనేది వచ్చింది. అంటే ఇక్కడ 2 నియామకాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ, ఇదొకటి మన భారతదేశంలో UPSC ద్వారా ఎంపిక చేయబడ్డటువంటి IPS ఆఫీసర్లకి శిక్షణ ఇచ్చే సంస్థ ఏదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఎన్నోసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ కలదంటే హైదరాబాద్. దీనికి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఏఎస్ రాజన్ నియమితులు కావడం జరిగింది. ఎవరి ప్లేస్లో నియమితులు కావడం జరిగిందంటే అతుల్ కార్వర్ ప్లేస్లో నియమితులు కావడం జరిగింది. మరి అతుల్ కార్వర్ మరి ప్రజెంట్ దేనికి ఎక్కడ డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగిందంటే వీరు మరి జాతీయ విపత్తు ఏదైతే నిర్వహణ దళం ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉందో దానికి నూతన డైరెక్టర్ జనరల్గా అతుల్ కార్వర్ నియమితులు కావడం చేత మరి ఇక్కడ దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి నూతన డైరెక్టర్గా ఏఎస్ రాజన్ నియమితులు కావడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు నియామకాలపైన ఇంపార్టెన్స్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతూ ఉంది. పర్టికులర్గా ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇటీవల కాలంలో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ దినకర్ గుప్తా నియమితులు కావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోకి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే తపన్ కుమార్ దేక నియమితులు కావడం అనేది జరిగిన విషయం. అంతేగా
అంతేకాకుండా ఇటీవల కాలంలో నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరమేశ్వరన్ అయ్యర్ సో వాళ్ళు కూడా నియమితులు కావడం అనేది జరిగింది. ఆ నేపథ్యం చూసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అంటే అది హైదరాబాద్లో ఉంటుంది. ఐపీఎస్ శిక్షణ ఇస్తారు. అయితే మరి ఐఏఎస్ శిక్షలకు ఇచ్చే అత్యున్నతమైన అంటే యూపీఎస్సీ ద్వారా ఎంపిక చేయబడ్డటువంటి సివిల్ సర్వీసెస్లో అత్యున్నతమైనటువంటి కేటగిరీ అయినటువంటి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి మరి శిక్షణ ఇవ్వడానికైతే ఇక్కడ ఉత్తరాఖండ్లోని ముస్సోర్లో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో వారికి శిక్షణ అనేది అందించడం జరుగుతుందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. మనం నిన్న కూడా డిస్కస్ చేశాం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-53 ఒక పిఎస్ఎల్వి C-53 అనే వాహక నౌక ద్వారా మరి సింగపూర్కు చెందినటువంటి 3 ఉపగ్రహాలను నిన్ననే విజయవంతంగా జూన్ 30, 2022న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించడం అనేది జరిగిందండి. సో అది మనకి ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది నిన్ననే. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ వ్యాపార సంస్కరణలు 7 రాష్ట్రాలు టాప్గా ఉన్న విషయాన్ని మనకి కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం ఏదైతే ఉందో మరి ఒక నిర్దేశించినటువంటి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమల్లో 7 రాష్ట్రాలు 90% పైగా మార్కులు సాధించి అగ్రస్థానం నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇది మనకి ఏంటంటే అచీవర్స్ అని చెప్పి టాప్ అచీవర్స్ అని యాస్పిరైరర్స్ అని ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ వ్యాపార సంస్కరణలు అంటే ఈ యొక్క బిజినెస్ని ఎంకరేజ్ చేసే విషయంలో, పరిశ్రమలు స్థాపించే విషయంలో, బిజినెస్ ఎంకరేజ్ చేసే విషయంలో సో మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ది ప్రమోషన్ ఒక ఇండస్ట్రీస్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే సో దానికి సంబంధించినటువంటి విషయాలపైన అలాంటి వ్యాపార సంస్కరణల విషయం పైన రాష్ట్రాలకు ఒక ర్యాంకులు కాకుండా ఒక గ్రూపులుగా విభజించి కేంద్రం ఇట్లా ఇస్తుంది. ఇలా వ్యాపార సంస్కరణలు టాప్ 7 రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉండడం అనేది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. టాప్ అచీవర్స్లో అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు టాప్ అచీవర్స్ లిస్టులో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో అయితే అచీవర్ స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఇటీవల కేంద్ర పరిశ్రమలు ఓకేనా అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించినటువంటి వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలో సో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏ విభాగంలో వచ్చాయి అంటే చోటు లభించిందంటే టాప్ అచీవర్స్ ప్లేస్లో చోటు సంపాదించడం అనేది జరిగిందండి. సో అది మనకి ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. నివేదికల విషయంలో వాటిలలో ఇది ఇంపార్టెన్స్ అండి. సో మరి అధికార భాషా సంఘం చైర్మన్గా సో మరి ఒక మంత్రి శ్రీదేవి రాష్ట్రంలో మరో 3 ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్గా నియమించడం జరిగింది. సో ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ఆహార సంస్థ అంటే టీఎస్ ఫుడ్ చైర్మన్గా మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్గా మంత్రి శ్రీదేవి నియమితులు కావడం జరిగింది. ఉర్దూ అకాడమీ చైర్మన్గా మహమ్మద్ ఖాజా ముజీద్దీన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీఎస్ ఫుడ్ చైర్మన్గా మేడ రాజీవ్ సాగర్ ఎంఎస్సీ చదివారు. తెలంగాణ జాగృతి సంస్థ ఉపాధ్యక్షులు కూడా వారు పనిచేస్తున్నారు. సో అదొక ఇంపార్టెంట్. అండ్ మహమ్మద్ ఖాజా ముజీద్దీన్ సో వీరు తెలంగాణ రాష్ట్ర సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వీళ్ళు పనిచేస్తున్నారు. మంత్రి శ్రీదేవి ఎవరైతే తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్గా నియమితులైనటువంటి మంత్రి శ్రీదేవి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందినటువంటి మంత్రి శ్రీదేవి పట్టభద్రురాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సో మరి ఇక్కడ ఈ ముగ్గురు కూడా అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్లో అండ్ అపాయింట్మెంట్స్ కాలంలో రానున్నటువంటి తెలంగాణ పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. అధికార భాషా సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ అయితే సో మంత్రి శ్రీదేవి అండ్ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అయితే మహమ్మద్ ఖాజా ముజీద్దీన్ అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఆహార సంస్థ టీఎస్ ఫుడ్స్ చైర్మన్గా మేడ రాజీవ్ సాగర్లు నియమితులు కావడం అనేది జరిగిందండి. సో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు మనకి న్యూస్లో ఉందండి. సో మరి ఇక్కడ గ్రీన్ ఇండియా 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని ప్రారంభించి మొక్కలను పెంపడంలో కృషి చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి తెలంగాణకు చెందినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి
సో మరి కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చే సాలుమరద తిమ్మక్క జాతీయ హరిత పురస్కారానికి వీరు ఎంపిక కావడం జరిగింది. ఇది మనకు ఒక అవార్డులలో ఇంపార్టెంట్ అయిన విషయం. మరి సాలుమరద తిమ్మక్క వీరు ఒక పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. 111 సంవత్సరాల వృద్ధురాలు వీరు. సో వీరు ఒక 2020 సంవత్సరం నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. ఈసారి అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కి సాలుమరద తిమ్మక్క జాతీయ హరిత పురస్కారం అనేది రావడం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి అంశం, అవార్డులలో ఇది చూసుకోవాల్సిన అంశం ఉంటుందండి. సో మరి ఇక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరైతే మనకి ఇక్కడ నెసెట్ అని పిలుస్తాం. మరి ఈ నెసెట్ని రద్దు చేయడం జరిగింది. 4 ఏళ్లలో ఇది 5వ సారి ఎన్నికలు జరిగాయి. ఇజ్రాయెల్లో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సైద్ధాంతిక విభేదాలున్న బెంజమిన్ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేందుకు ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. పార్లమెంట్ ఏదైతే మనం ఇంత చెప్పుకున్నాం నెసెట్ గురువారం రద్దయింది. దీంతో 4 ఏళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే దేశంలో 5వ సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు సుదీర్ఘంగా ఇజ్రాయెల్కి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతను ఒక పదవిని ఆ విధంగా గతంలోనే దించేశారు. బెంజమిన్ నెతన్యాహు స్థానంలో నఫ్తాలి బెన్నెట్ ఇజ్రాయెల్కి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఐజాక్ ఇర్జోజ్ అనేవారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే సో రాజకీయ అనిశ్చితి అనేది కొనసాగుతుంది ఇజ్రాయెల్ దేశంలో. సో అదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఆ ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ రద్దయింది కాబట్టి మరి రాబో ఆర్ఆర్బీ సంబంధించినటువంటి ఆగస్టులో మనకి ఆర్ఆర్బీ సంబంధించినటువంటి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి నిన్ననే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాంటి ఆర్ఆర్బీ లాంటి పోటీ పరీక్షల్లో పార్లమెంట్ల పైన కరెన్సీస్ పైన అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ వార్తల్లో ఉంది కాబట్టి ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు, ప్రధానమంత్రి ఎవరున్నారు, దాంతోపాటుగా రద్దయినటువంటి పార్లమెంట్ పేరు ఇక్కడ ఇంపార్టెంట్. ఏం పేరండి రద్దయిన ఇజ్రాయెల్ పార్లమెంట్ని ఏమని పిలుస్తామంటే నెస్సెట్ అని పిలుస్తామండి. ఏదండి ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ ఏంటంటే ఇక్కడ సో నెస్సెట్ అని చెప్పేసి అంటాం. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేసి షెకెల్ అండి. తెలంగాణ టాప్ అచీవర్గా ఉంది. సో మనకి టాప్ ర్యాంకింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలిచడం గర్వకారణం. ఒక DPIIT దేశంలోనే 6 రాష్ట్రాలతో పాటు తెలంగాణకి టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమే కాదు, దానికంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ ది డూయింగ్ బిజినెస్ని ఆఫర్ చేస్తున్నామని సో రాష్ట్ర మంత్రి అయినటువంటి KTR ట్వీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం. తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం చైర్పర్సన్గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఫుడ్స్ అంటే ఇంటి పేరే మంత్రి, ఇట్లా మంత్రి శ్రీదేవి అంటారు. సో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా మేడ రాజీవ్ సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్గా కాజా ముజిబుద్దీన్ సో నియమితులు కావడం అనేది జరిగిందని సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాలుమరద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మనకు ఎవరికి ఇచ్చారు సాలుమరద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డుకి ఎవరికి ఎంపిక అయ్యారంటే సో MP సంతోష్ కుమార్కి ఎంపిక కావడం జరిగింది. ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కూడా. సో ఇవన్నీ మనకి మెయిన్గా ప్రధానంగా ఉన్నటువంటి కాంపిటేటివ్ పాయింట్స్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.